ఒక చిన్న పాయింట్ చెప్పాలి. జూలై 3, 4 తేదీల్లో హర్యానాలోని గురుగ్రామ్లో భారత పార్లమెంటు హర్యానా ప్రభుత్వ సహకారంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొనేలా. ఏంటంటే అది రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి మేయర్లు, అలాగే చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు వీళ్ళను పంపాల్సి ఉంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. అందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. తిరుపతి నుంచి ఇక్కడ ఉన్నటువంటి మేయర్ని పంపకుండా తిరుపతి మున్సిపాలిటీ కార్పొరేషన్ శ్రీ ఆర్సి మునికృష్ణ ఓసి డిప్యూటీ మేయర్ గారిని పంపిస్తోంది. ఇక్కడ మేయర్గా మహిళ ఉన్నారు. ఒక మహిళను కాదని, మేయర్ను కాదని మొన్న అరాచకంగా ఏ రకంగా మహిళలపైన దాడి చేసి డిప్యూటీ మేయర్ పదవి లాక్కున్నారో ఆ వ్యక్తిని పంపిస్తున్నారు. తమాషా ఏంటంటే మనం ఏ కార్యక్రమానికి పంపిస్తున్నామంటే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర దీనిపైన మాట్లాడడానికి. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా? తిరుపతిలో ఒక్క స్థానం మాత్రమే ఉండి అత్యంత కిరాతకంగా, దుర్మార్గంగా, రౌడీయిజంతో ఎన్నికలని మ్యానిపులేట్ చేసి మహిళా కార్పొరేటర్లపైన దాడులు చేసి డిప్యూటీ మేయర్గా ఎన్నికైనటువంటి వ్యక్తిని పంపిస్తున్నారు. మేయర్ని పంపాలి, అందులోనూ మహిళను పంపాలి. ఆ మహిళను కాకుండా, మేయర్ను కాకుండా డిప్యూటీ మేయర్ని పంపుతున్నారంట. ఎవరు? మునికృష్ణ గారు. ఎస్, ఒకసారి మేయర్ శిరీష గారు ఉన్నారు మనకు ఫోన్ లైన్లో, వారితో మాట్లాడదాం. మేడం శిరీష గారు, మీకు అసలు ఆహ్వానమే లేదా? దీనికి సంబంధించి మీ పేరు ఎక్కడ నాకు కనపడలేదు. ఇందులో నా దగ్గర ప్రభుత్వం జీవోలో మొత్తం అందరి పేర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ దాదాపు ఒక 25 మంది పేర్లు కనిపిస్తున్నాయి. కానీ తిరుపతికి సంబంధించి అన్నీ ఇలాంటివే ఉండొచ్చేమో. మేబీ నేను తిరుపతికి సంబంధించి మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మేయర్గా మీకు ఆహ్వానం అందలేదా? లేదు ఈశ్వర్ గారు, ఈ జీవో వచ్చాకే ఇటువంటి వర్క్ షాప్ ఉందన్న అంశం నాకు కూడా తెలిసింది. యాక్చువల్ గా అదే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే పట్టణ స్థానిక సంస్థల పాత్ర, అందులోనూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ నిర్మాణంలోని ఒక వర్క్ షాప్ కి ఇంకెక్కడ రాజ్యాంగం మేడం? మేయర్ని పంపకుండా, ఒక మహిళా మేయర్ని అవమానిస్తూ మేయర్ని పంపకుండా వీళ్ళు తీసుకున్నప్పుడు ఒక జీవో తీసుకుని వచ్చి డిప్యూటీ మేయర్ని పంపిస్తున్నారంటే ఇంకా రాజ్యాంగం ఎక్కడుంది? ప్రజాస్వామ్యం ఎక్కడుంది? విలువలు ఎక్కడున్నాయి? అక్కడ అంటే ఎంపికలో కూడా రాజకీయం చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. దీంతో ప్రత్యక్షంగా వాళ్ళే ప్రజాస్వామ్యానికి ఏ విధంగా గౌరవం ఇచ్చారనేది అర్థమైపోతాం. ఇప్పుడు మునికృష్ణ గారు వెళ్ళి ఏం మాట్లాడతారు? ఏ రకంగా దౌర్జన్యంగా మనం డిప్యూటీ మేయర్ పదవి స్వాధీనం చేసుకోవాలి, మహిళా కార్పొరేటర్ల మీద ఏ రకంగా దాడులు చేయాలి, ఒక్కొక్కరిని కిడ్నాపులు ఎలా చేయాలి, వాళ్ళని బంధించాలి, బెదిరించాలి, ఆల్రెడీ ఉన్నటువంటి ఈ కార్పొరేటర్లని బెదిరించడము, అక్రమ కేసులు పెట్టడం, ఇలా మనకి లేకపోయినా బలం లేకపోయినా ఒక కార్పొరేషన్ని మన చేతిలోకి ఎలా తీసుకోవాలనేటటువంటి పాఠాన్ని ఏమన్నా చెప్తారు అక్కడికి వెళ్ళి? చూడాలి మరి, ఆ విధంగానే చెప్తారేమో. కానీ ఇంత అవమానకరంగా చేస్తున్నారు వీళ్ళు. ఒక మహిళను అవమానించడం కరెక్టేనా ఇది? ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరు దీనికి బాధ్యులు అంటే ఖచ్చితంగా ఇటువంటి అప్రజాస్వామిక చర్యకి ఎవరు బాధ్యులైనా వాళ్ళపైన చర్యలు అయితే తీసుకోవాలి కదా. ఎందుకంటే డైరెక్ట్ గా డెమోక్రటిక్ కంట్రీలో అంటే మేయర్ లేనప్పుడు డెప్యూటీ మేయర్ ప్రస్తావన వస్తుంది నగరపాలక సంస్థలో. అటువంటిది ఇటువంటి నేషనల్ వైడ్ జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్ కి కనీసం ఇన్ఫర్మేషన్ లేకపోవడము, అట్లాగే తిరుపతిలో మొదటి పౌరురాలు మేయర్ అంటే అంతేనా మేడం? అంతే. అట్లాగే జీవో విడుదలలో మేయర్ పేరు లేకుండా డిప్యూటీ మేయర్ ఇవ్వడం అంటే ప్రభుత్వ జీవో ఆ విధంగా వస్తే ఇంకా ఎక్కడ డెమోక్రసీ?
రైట్. ఇప్పుడు మామూలుగా ఇటువంటి కాన్ఫరెన్సెస్ కి కమిషనర్ గారు పంపించడము ఏదో జరుగుతుంది. అవును. కానీ డైరెక్ట్ గా ప్రభుత్వం నుంచి జీవో రావడం ఎంపిక చేసుకొని, సో ఈ నిజంగా దీన్ని చాలా అంటే డెఫినెట్లీ చాలా బాధాకరం. ఇది బాధాకరం. ఒకటి అసలు వీళ్ళేనా ప్రజాస్వామ్య పరిరక్షకులు, రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళు? స్థానిక సంస్థల పాత్రలు ఉండాలని ఈ మహానుభావులు వెళ్ళి అక్కడ ప్రసంగాలు మాట్లాడతారు, ఆ వర్క్ షాప్ లో పాల్గొంటారు. ఆ టాపిక్ కూడా అలాగే ఉంది మళ్ళీ, అబౌట్ డెమోక్రసీ అనేసి, ప్రజాస్వామ్యం గురించి. దాంట్లో క్లియర్ గా రాసుకొచ్చారు అసలు ఏంటి ఈ కార్యక్రమం అనేది. ఏంటిది? కాన్స్టిట్యూషనల్ స్ట్రెంథనింగ్ లోకల్ బాడీస్, ద రోల్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ స్ట్రెంథనింగ్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ అండ్ నేషన్ బిల్డింగ్ అంట. నేషనల్ బిల్డింగ్ ఇది. రైట్. థ్యాంక్ యూ మేడం శిరీష గారు. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, దాని పేరే రాజ్యాంగము, ప్రజాస్వామ్యం, దేశ నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర. దానికే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి, ప్రజాస్వామ్యతంగా ఎన్నికైనటువంటి మేయర్కి ఆహ్వానం పలకట్లేదు. ఏదైతే దొంగదారులు అడ్డదారిలో ఉన్నటువంటి సైకోలు ఎవరని చెప్పాలి, అది చెప్పండి. ఇంతకు ముందు లోకేష్ గారు మాట్లాడినాం కదా. సైకో ఎవరు? సైతాన్లో చెప్పాలి. ఇప్పుడు ఇది సైతాన్ ప్రభుత్వం చెప్పాలంటే పట్టి పీడిచ్చేస్తుంది. సంవత్సర కాలంగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి సైతాన్గా మనం చెప్పాలి. రెండోది ఏంటంటే, సార్ డిప్యూటీ మేయర్ని పంపడంలో ఎవరు అభ్యంతరం లేదు, కానీ మేయర్ను కూడా పంపొచ్చు. ఎందుకంటే మీకు గుంటూరులో చూస్తే మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరిని పంపారు. ఒక మున్సిపాలిటీ నుంచి మరి ఇద్దరిని పంపినప్పుడు, మరి ఇక్కడ మీరు డిప్యూటీ మేయర్ని పంపుతున్నప్పుడు మేయర్ని ఎందుకు పంపట్లా అంటే కారణం ఏంటి? మేయర్ బీసీ, మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మేయర్ మహిళ అంటే గౌరవం లేదు కదా, మహిళ బీసీ, మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకని మేయర్ పంపకుండా డిప్యూటీ మేయర్ పంపుతున్నారు. అది కూడా ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించినటువంటి గొప్ప కార్యక్రమానికి ఏది మన ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా బస్సులోంచి లాక్కొచ్చి కార్పొరేటర్లు లాక్కెళ్లారు కదా, ఆ విధంగా ఎన్నికైనటువంటి లెసన్ చెప్తారా వర్క్ షాప్ లో? చెబితే మిగిలిన రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటాయి. ఎందుకంటే అడగాలి రేపు పొద్దున, అదే తిరుపతికి మేయర్ లేరా, డిప్యూటీ మేయర్ గారు ఎందుకు పంపించారు? సబ్జెక్ట్ ని వదిలేసి వేరే ఒక చిన్న విషయం మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, అంటే ఇండైరెక్ట్ గా సాక్షి మీదనే చెప్పారు అనుకుంటున్నా. ఒక చిన్నది వినిపిస్తారు. రాజకీయ పార్టీ టీవీ పెట్టుకోలేదు, ఈ చెప్దాం. రాజకీయ పార్టీ ఇంత బరిదిగించి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో మళ్ళా మేనేజ్మెంట్ కి పోయే పరిస్థితుల్లో లేరు. కానీ ప్రజల్లో కన్ఫ్యూజన్ చేయడానికి, లేకుంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి పనికొస్తాయి. సార్ ఒక చిన్న ప్రశ్న అడగాలి నేను. చంద్రబాబు నాయుడు గారి ఈయన ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు సాక్షి గురించి మాట్లాడుతాం అనుకుందాం. సార్ ఇండియాలో ఏ రాజకీయ పార్టీకి న్యూస్ పేపర్లు, టీవీలు లేవా? న్యూస్ టీవీలు లేవా? చంద్రబాబు నాయుడు గారికి లేదు కదా పాపం. చంద్రబాబు నాయుడు గారు ఆయన కనీసం ఆయన చేసే కార్యక్రమాలు నేను కొన్ని పేర్లు చెప్తా, ఉన్నాయా లేవా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి. ఈటీవీ ఎవరి కోసం పనిచేస్తుంది? ఏబిఎన్ ఎవరి కోసం పనిచేస్తుంది? TV5 ఎవరి కోసం పనిచేస్తుంది? ఇంకా చాలా ఉన్నాయి. బిగ్ టీవీ అని, RTV అని, మా టీవీ అని, మీ టీవీ అని, మా టీవీ, చాలా టీవీలు ఉన్నాయి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నప్పుడు మాకు టీవీలు లేదంటే నాకు అర్థం కాదు. ఇది ఎంత విచిత్రమైన మాట. ఇంకో విషయము, ముందు కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. ఓడే అమ్మ, ఇది జ్ఞానం ఉన్నవాడికి ఎవరికైనా అర్థమవుతుంది. ఆయన చెప్పేదే పెద్ద జోకు, మళ్ళీ నువ్వు చప్పట్లు కొట్టి నువ్వు నవ్వుతున్నావు అంటే నువ్వెంత పెద్ద అజ్ఞాని. ఒకసారి ఆలోచించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టే కంటే ముందే సాక్షి ఉంది. ఇది కూడా బేసిక్ చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. అట్లా సాక్షి ఎప్పుడు పెట్టారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ముందే సాక్షి పత్రిక ఉంది, సాక్షి టీవీ ఉంది.